ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ముగ్గురు ఎమ్మెల్సీలు నిన్న సాయంత్రం తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుంటే దాని మీద పెద్ద పెద్ద బ్రేకింగ్లతో పాటు గంటలు గంటల డిబేట్లు చూసి రాత్రి పొద్దున పత్రికల్లో కూడా పెద్ద పెద్ద హెడ్డింగులు. జగన్కు షాక్, జగన్కు బిగ్ షాక్, ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీ కండువాలు కప్పుకున్నారు. నెక్స్ట్కి ఎమ్మెల్యేల వంతు కూడా రాబోతోంది అని చెప్పి గంటల గంటల డిబేట్లు, ఇంతలో హెడ్డింగులు వామ్మో అనిపించింది. జగన్కి షాక్, షాక్ అంటే అవునా నిజంగానేనా జగన్కి షాకా? ఎట్లా? వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎప్పుడో ఓ కాలంలో చేశారు, ఇప్పుడు కాదు. అధికారం పోగానే ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి పరిగెత్తే కొందరు జంపు జలానీలు ఉంటారు, గోడ మీద పిల్లలు లాంటి వాళ్ళని ఎవరైనా పట్టించుకుంటారా? వాళ్ళు వైసీపీ నుంచి బయటకు పోయి ఎప్పుడు ఆయన ఎవరు మరి రాజశేఖరు బల్లి కళ్యాణ చక్రవర్తి, అతను కలి పద్మశ్రీ అట. ఈ ముగ్గురికి ఇప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కండువాలు కప్పారో కూడా అర్థం కాలేదు. ఎందుకని? వాళ్ళు ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగే కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ మీటింగ్స్లో పాల్గొంటున్నారు, కార్యకర్తలాగా పాల్గొంటున్నారు. మరి ఇప్పుడు ఎందుకు వాళ్ళ కండువాలు కప్పారు? ఇప్పుడు వైసీపీకి షాక్ ఏంటి? ఇప్పుడు జగన్కి షాక్ ఏంటి? ఎప్పుడో కదా వాళ్ళు రాజీనామా చేసింది, ఎప్పుడో చేశారు. ఇప్పుడు కండువాలు అంటే ఇన్ని రోజులు టీడీపీలోకి రావడం కోసం వాళ్ళు వీళ్ళు అడ్డు చెప్పారు, ఏదో మొత్తం మీద అయితే తీసుకున్నారు. మండలిలో ఏమైనా కనుక అఫీషియల్గా టీడీపీ సభ్యులు అనే విధంగా ఏమైనా బలం కావాలో మరి ఇంకేదో తెలియదు. ఇప్పుడు ఎందుకు కండువాలు కప్పారో కూడా తెలియదు. దాన్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డికి షాక్ అని, నెక్స్ట్ ఎమ్మెల్యేలు ఇదే దారిలోనని గంటల గంటల డిబేట్లు పెట్టి అంత పెద్ద అంశమా? అరే ఇంకా నయం, మామూలుగా ఈ పత్రికలు టీవీ ఛానళ్ళు చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేస్తున్నారు కాబట్టి సరిపోయింది. కానీ ఒకవేళ చంద్రబాబు సార్కి వ్యతిరేకంగా కనుక వీళ్ళు పనిచేసేటట్లు అయిందంటే కాంగ్రెస్కి షాక్. కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అభ్యర్థిగా పోటీ అని చెప్పి హెడ్డింగ్లు పెట్టేవాళ్ళేమో. ఎందుకంటే 40 ఏళ్ల కిందట చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ నుంచి గెలిచారు, ఎమ్మెల్యే అయ్యారు కదా. మరి ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పి ప్రొజెక్ట్ చేసేవాళ్ళేమో. అంటే వీళ్ళు చంద్రబాబు సార్కి అనుకూలంగా పనిచేసే వాళ్ళ సొంత మనుషులు కాబట్టి ఓకే, కానీ నిజంగా వ్యతిరేకంగా పనిచేసేటట్లయితే ఇట్లాంటి హెడ్డింగ్లు పెట్టినా వీళ్ళు ఆశ్చర్యం లేదేమో అనిపించింది. ఇప్పుడు వాళ్ళు రాజీనామా చేసి పార్టీకి వెళ్ళిపోతే ఇప్పుడు వాళ్ళు టీడీపీ కార్యక్రమాల్లోనే పాల్గొంటున్నారు ఎప్పటి నుంచో. ఇప్పుడు ఎందుకు కండువాలు కప్పారనేది నిజంగా అర్థం కాలేదు. ఇప్పుడు ఎందుకు సీఎం సార్ తోటి కండువాలు కప్పించారు? ఇప్పుడు కండువాలు కప్పిస్తేనే జగన్కి షాకు, వైసీపీకి బిగ్ షాకు అని చెప్పి డిబేట్లు పెట్టి పెద్దగా దీన్ని రచ్చ చేసి ఇంకెవరైనా వైసీపీలో ఉన్న వాళ్ళని ఏవైనా కనుక బయటకు రప్పించో వీళ్ళ పార్టీలో చేర్చుకోవాలని ఇటువంటి స్ట్రాటజీ ఏదైనా ఉంటే ఉండొచ్చేమో అనిపిస్తుంది. మరి లేకపోతే వేరే రీజనే లేదు. ఇప్పుడు వాళ్ళకి ఎప్పుడో వైసీపీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళకు, టీడీపీలోనే రాజకీయాలు చేస్తున్న వాళ్ళకు ఇప్పుడు మళ్ళీ టీడీపీ అధ్యక్షుడు కండువాలు కప్పితే ఏం రాజకీయం ఏమో మరి మనకు అర్థం కాదు.